హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో వేడి వేడి ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా చాలా రుచిగా ఉండే విధంగా పల్లీ టమాటా చట్నీని హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చట్నీ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్తుంటే నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది అనమాట, అంత రుచిగా ఉంది. సో మీరెవ్వరు కూడా ఈ వీడియోని మిస్ అవ్వకుండా తప్పకుండా ఈ చట్నీ రెసిపీని మాత్రం ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పల్లీ టమాటా చట్నీని హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పల్లీ టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు లైట్ గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మీరు ఈ పల్లీలని ఎంత తక్కువ మంట మీద ఎంత ఎక్కువ టైం తీసుకొని చక్కగా వేయించుకుంటారో మీకు చట్నీ అనేది అంత రుచిగా వస్తుంది అనమాట. మీరు స్పీడ్గా హై ఫ్లేమ్లో కనుక పల్లీలను వేయించుకున్నారనుకోండి, చట్నీ రుచి అంతా కూడా మారిపోతుంది, అస్సలు టేస్టీగా ఉండదు. అందుకని జాగ్రత్తగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు చూసారా, ఇలా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర. ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లోనే పచ్చిశనగపప్పు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. అస్సలు ఈ పప్పులు ఏవి కూడా మాడకూడదు అనమాట, లైట్గా రంగు మారితే సరిపోతుంది. సో ఇలా కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని జస్ట్ కొంచెం మెత్తపడేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయ అస్సలు రంగు మారకూడదు అనమాట, జస్ట్ కొంచెం మెత్తపడితే సరిపోతుంది. మెత్తపడి ఇలా ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అవ్వాలన్నమాట. చూసారు కదా, ఇలా చక్కగా వేయించేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిశనగ పప్పును కూడా ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఇంకొక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా 6-7 వరకు ఎండుమిర్చిని వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఈ వెల్లుల్లి రెబ్బల్ని అలాగే ఎండుమిర్చిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. సో ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే బాగా పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా చింతపండును వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోవద్దు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడే వేసుకున్నారనుకోండి టమాటాలు తొందరగా మెత్తబడిపోతాయి అనమాట. సో ఉప్పును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోండి. సో ఒక 3-4 నిమిషాలకి ఈ టమాటా ముక్కలు చక్కగా వేగిపోతాయి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టమాటాలను మగ్గించుకోవాలి. సో చూసారు కదా, మొత్తానికి ఈ టమాటాలు ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. మరి మెత్తగా గుజ్జులాగా అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ టమాటా మిశ్రమం చల్లారే లోపు చక్కగా చట్నీకి తాలింపు పెట్టేసుకుంటున్నాను నేను. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. 1/2 టీ స్పూన్ చొప్పున మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు అలాగే జీలకర్ర. ఇందులోనే 2-3 ఎండుమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి. ఇలా చక్కగా వేయించుకున్న ఈ తాలింపుని స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీల పైన పొట్టంతా కూడా తీసేసేయండి. ఈ చట్నీ కోసం పొట్టున్న పల్లీలు వేసుకున్నారంటే అంత రుచిగా ఉండదన్నమాట. పొట్టు తీసేసిన పల్లీలు అయితేనే చట్నీ రుచిగా వస్తుంది. సో చూసారు కదా, పల్లీల పైన పొట్టు ఇలా తీసేసిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ఉంది కదా, ఈ మొత్తాన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం వేయించుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకోండి. వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకుంటూ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ టమాటాలు వేయించుకునేటప్పుడు ఉప్పుని వేసుకున్నాం కదా, చూసుకొని ఒకవేళ మీకు అవసరమైతే ఈ స్టేజ్లో మీరు ఉప్పు వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చట్నీలు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం పలుచగా ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీలోకి అయితే ఇలా చట్నీని పలుచగా ప్రిపేర్ చేసుకోండి. అదే మీరు దోశలోకి ప్రిపేర్ చేసుకుంటున్నారనుకోండి, చట్నీని కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఈరోజు ఇడ్లీతో సర్వ్ చేయబోతున్నాను, అందుకని పలుచగా ప్రిపేర్ చేసుకున్నాను.
ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలోకి మనం ఆల్రెడీ తాలింపు వేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా రుచిగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. చాలా టిఫిన్ సెంటర్స్ లో పల్లి టమాటా చట్నీని ఇలానే ప్రిపేర్ చేస్తారు. నేనైతే ఈరోజు వేడి వేడి మెత్తని ఇడ్లీని అలాగే ఈ టిఫిన్ సెంటర్ పల్లి టమాటా చట్నీని వేసుకొని సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎవరికైనా మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయి, వాటి లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.